మీ పరువు ఈ విధంగా పోతుందని జాగ్రత్త తెలియచేయడం కోసమే ఈ వీడియో. ఏం జరగబోతుంది, మీ పరువుకి ఎటువంటి భంగం కలగబోతుంది, ఎటువంటి ఇబ్బందులు ఈ రోజున ఎవరి ద్వారా కలగబోతున్నాయి, ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. 10 మందిలో ఈ రోజున మిమ్మల్ని అవమానపరచడానికి శత్రువు కుయుక్తులు పన్నుతుంది. దుర్గాభవాని జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం, నరదిష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9121191826. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వద్దు. ఏ చిన్న పొరపాటు చేసిన వారికి అవకాశం ఇచ్చినట్లే. ఇది గుర్తుంచుకోండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 4 సార్లు ఈ రోజున ఆలోచించాల్సిందే. లేదంటే అపశకునంగా మిగిలిపోతుంది ఈ రోజు. మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకు లాభసాటిగా ఉన్నా కూడా కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం వస్తుంది. అవకాశం ఉపయోగించుకోండి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి సమయం సానుకూలంగా ఉందని చెప్పాలి. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి చాలా కాలంగా ధనం కోసం ఎదురు చూస్తూ ఉంటే గనక ఖచ్చితంగా డబ్బు వస్తుందనే నమ్మకంతో ఉన్నవారికి డబ్బు ఏ రూపంలో అయినా కూడా వచ్చి చేరుకుంటుంది. లోన్ల కోసం అప్లై చేసిన వారికి శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు. మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది. మీ ముందుకు వచ్చిన అవకాశం చిన్నగా అనిపించినా సద్వినియోగం చేసుకోవడంలో అశ్రద్ధ చేయొద్దు. భవిష్యత్తులో అందలమెక్కే పరిస్థితి గోచరిస్తుంది. తల్లిదండ్రులతో కానీ తోడబుట్టిన వారితో కానీ చిన్న చిన్న స్పర్ధలు ఈ రోజున రాకుండా ఎవ్వరూ ఆపలేరు. కానీ గొడవ తీవ్రత పెరగకుండా మిమ్మల్ని మీరే అదుపు చేసుకోండి. ఈ యొక్క తీవ్రత పెరిగితే మాత్రం మీ మధ్య ఉన్న బంధాలపై ప్రతికూల ప్రభావాన్ని ఇది చూపించే అవకాశం ఉంది. ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా రోజులుగా కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వృత్తి జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. తీసుకునే ఈ నిర్ణయం భవిష్యత్తులో మేలుదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మీకు ఉన్న సమస్యలకు ఈ రోజున ఒక శాశ్వత పరిష్కారం లభించబోతుంది. సంతానం కారణంగా ఈ రోజున ఒక గర్వించదగ్గ గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ఈ రోజుగా గడవబోతుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో మేలుదాయకం.